వరంగల్ కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, కౌంటింగ్ కి అప్డేట్స్ ఏంటి? 27 మండలాలలో పోలింగ్ పూర్తయింది. కౌంటింగ్ సంబంధించి కూడా ప్రారంభమైంది. కౌంటింగ్ సంబంధించి కూడా ఈసారి స్పీడ్ గా చేయాలనేది అధికారులు భావించారు. అందులో భాగంగానే 2000 లోపల ఉన్నటువంటి ఎక్కడైతే పోలింగ్ గ్రామ పంచాయతీలు ఉన్నా అక్కడ మాత్రం 2 టేబుల్స్లలో కౌంటింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి చూస్తే మాత్రం మొదటి వార్డుకు సంబంధించిన కౌంటింగ్ జరిగిన తర్వాతనే రెండో వార్డు కౌంటింగ్ కు వెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం 2-3 వార్డులు, ఒక్కొక్క చోట 2 వార్డులు, కొన్ని చోట్ల అయితే 3 వార్డులకు ఒకేసారి కౌంటింగ్ జరుపుతున్నారు. దానికోసం ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న దగ్గరేమో ఇక్కడ 2300 ఓట్ల వరకు ఉన్నాయి. ఇక్కడ మాత్రం 2 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనకు కనిపిస్తుందంతా కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి హాలు. ఆ పక్కన ఉన్నదేమో సంబంధించినటువంటి సేఫ్టీ రూమ్ సంబంధించి అందులోనే బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా అందులో పెట్టారు. అక్కడి నుంచి కౌంటింగ్ హాల్ కు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం 2 టేబుల్స్ మీద 1-2 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏజెంట్లు ప్రతి అభ్యర్థికి సంబంధించి వార్డు అభ్యర్థికి ఒకరు, అదేవిధంగా సర్పంచ్కి సంబంధించి 2 ఏజెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పాసులన్నీ కూడా ఇష్యూ చేశారు. ఆ పాసులు తీసుకున్న తర్వాత వాళ్ళ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే లోపలికి రానిచ్చారు. పోలింగ్ జరిగినటువంటి ప్రాంతం కావచ్చు, అదే ప్రస్తుతం అక్కడనే కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం కావచ్చు, ఇతరులను ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. కేవలం ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే ఇందులో ఉన్నారు. పోలీసులు కూడా పూర్తి పహారాతోటి ఈ ప్రాంతం అంతా కూడా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తాయి. రిజల్ట్ వచ్చే సమయంలో గొడవలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఇష్యూస్ నేపథ్యంలో కూడా సమస్యాత్మక గ్రామాలుగా ఉన్నటువంటి 74 దగ్గర కూడా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర సంబంధించి కౌంటింగ్ హాల్ దగ్గర కూడా ఒక సిఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఒక ఏసీపీ స్థాయి అధికారి మండలంకి సంబంధించినటువంటి యూనిట్ అధికారిగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఒక డీసీపీ, అదేవిధంగా అడిషనల్ డీసీపీలు, సిపిలు, ఆ స్థాయిలో ఉన్నటువంటి పోలీసు అధికారులంతా కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి సజావుగా ప్రశాంతంగా పూర్తయ్యే విధంగా కూడా కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకున్నారని చెప్పచ్చు. ప్రధానంగా స్పీడ్గా, అంటే సాధ్యమైనంత వరకు తొందరగా కౌంటింగ్ సంబంధించి పూర్తి చేయాలని, అది కూడా ప్రొసీజర్లలో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. తర్వాత కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి ఇష్యూస్ తలెత్తకుండా కూడా పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఈ కౌంటింగ్ సంబంధించి కూడా జరుగుతుంది. ఏజెంట్ల అందరినీ, అంటే ఒక గ్రామ పంచాయతీకి 12 మంది వార్డులు ఉండొచ్చు, లేదా కొన్ని చోట్ల 10 వార్డులు ఉండొచ్చు. అయితే వార్డులకు సంబంధించినటువంటి అన్ని ఎంతమంది అయితే పోటీ చేస్తున్నారో ఆ ఏజెంట్ల అందరినీ కూడా మొదటే లోపలికి తీసుకున్నారు. కౌంటింగ్ హాల్ దగ్గర ఉన్నటువంటి దగ్గరే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఏ వార్డుకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుందో ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రమే లోపలికి అలౌ చేశారు. సేమ్ టైంలో పోలింగ్ సందర్భంగా కూడా ప్రతి వార్డుకు ఒక పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ బూత్ సంబంధించినటువంటి పోలింగ్ ఆఫీసర్ కావచ్చు, సెకండ్ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ కావచ్చు, ఇద్దరిని సిబ్బందిని కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సిబ్బంది అంతా కూడా అవసరం ఉన్న చోట కొంత అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి కౌంటింగ్ను స్పీడప్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి దశకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ చూస్తే దాదాపు అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ జరిగింది. చివరి దశలో అయితే కొన్ని చోట్ల 1-2 కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. సేమ్ టైంలో అట్లాంటి టైంలో ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఇది ఎన్నిక జరగడం కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గెలిచినటువంటి వార్డు సభ్యులు కోరం లేకుండా అర్ధరాత్రి వరకు ఉండటంతో చాలా మంది వెళ్ళిపోవడం, దాంతో ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక ఆలస్యం కావడం, తర్వాత వాయిదా పడడం కూడా జరిగింది. వీటన్నిటి దృష్ట్యానే ఈసారి కౌంటింగ్లో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కౌంటింగ్ సంబంధించినటువంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. సేమ్ టైంలో కౌంటింగ్ సెంటర్ల దగ్గరికి అయితే చుట్టూ జనం వచ్చి చేరుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి కౌంటింగ్ హాల్ దగ్గర నుంచి కూడా చూస్తే కౌంటింగ్ హాల్కు సమీపంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనం ఇక్కడ చూస్తే బైక్స్ కావచ్చు వాటి మీద వచ్చి కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, ఎప్పటికప్పుడు ఏ విధంగా ఉంది తెలుసుకునే ఆతృత చాలా మందిలో ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో జరిగే సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా లోకల్గా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. తమ ఊళ్ళో ఎవరు గెలుస్తున్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, తర్వాత ఎట్లా కౌంటింగ్ జరుగుతుంది, ఇట్లా చాలా మంది ఉత్కంఠతో ఉంటుంది. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మద్దతులు కావచ్చు, మొత్తంగా ఒక వార్డుకు 200 మంది వరకు మాత్రమే ఓటర్లు ఉంటారు. తక్కువ ఓటర్లు ఉండే వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ కౌంటింగ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అసలు అక్కడ ఎట్లా జరిగింది, ఎవరు గెలుస్తున్నారు, ఇట్లా ఇవంతా కూడా చాలా ఆతృత ఉంటుంది. అందుకనే ఈ కౌంటింగ్ ప్రదేశాలు మొత్తం చుట్టూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పబ్లిక్ అంతా కూడా చేరుతుంది. పోలీస్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పహారా కావడం కావచ్చు, లేదా
ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు మొత్తం కూడా బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో అయితే మాత్రం ప్రస్తుతం నిషేధాజ్ఞలు ఉన్నాయి. కేవలం ఐడి ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ఏజెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా వివిధ వార్డులకు సంబంధించిన పోలింగ్ బూత్లలో ఉదయం నుంచి కూడా పోలింగ్ దాంట్లో సిబ్బందిలో వీళ్ళంతా కూడా విధులు నిర్వహించినటువంటి వాళ్ళంతా కూడా కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా